ఎంత ఐక్యతో కలిసి కట్టుగా వెళ్ళడం. ఎవరు? బుద్ధి లేనివారు. ఎప్పుడు? చివరి క్షణాలలో. ఎందుకు ఈ మాటలు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, సమయం ఉండగానే చేస్తుంటే, అనుకూలమైన సమయం ఉండగానే నువ్వు సిద్ధపడి ఉంటే ఈ అవస్థ రాదు కదా. పొట్లాలు కట్టి చూసుకుని దాంట్లో పోసుకోవడం తిత్తులు పెట్టుకొని సిద్ధులు పెట్టుకొని తిరిగి వస్తా రా తొందరగా అని ఒక ఆవిడ, ఒక కన్యక మరో కన్యకని మెల్లగా నడిచే కన్యకు బుద్ధి చెప్పకూడదండి. పద 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 నేనే వస్తున్నా, నువ్వే నడవట్లేదు తొందరగా అని ఒకళ్ళు అంటుంటే ఏం మాట్లాడుకుంటా చూడండి. ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి లేక పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఎంత ఆసక్తితో, ఎంత వేగిరిపడి, ఎంత ఫాస్ట్గా పరిగెత్తారు. ఎప్పుడో అంత అయిపోయాక జాగ్రత్త, వచ్చేసారు అంతే. పద పద ఆ స్పాట్కి వచ్చేసారు. స్పాట్కి వచ్చిన తర్వాత ఏరిళ్ళు అక్కళ్ళేరి మనతో ఉన్నారే తక్కిన 5 మంది ఏరి ఎట్టుపోయినారబ్బా, డ్యూటీలు వెళ్ళి ఎతకడం రావచ్చు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేస్తుంటారు, అమ్మాయి ప్రభు వచ్చేసినాడు, ఆ పెళ్లి కుమారుడు వచ్చేసాడు, లోపలికి వెళ్ళినట్టున్నారమ్మా, ఎదుగు తలుపు ఇక్కడ కనబడుతుందండి. దబదబా పరిగెత్తుకుని తలుపు దగ్గరికి వెళ్ళి అయ్యా 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 అని అన్నప్పుడు అప్పుడే లోపలికి వెళ్ళాడు ఆయన. అప్పుడే తలుపు వేయబడింది. క్షణాలు అంతే, లేక నిమిషాలు ఉంటుంది అంతే, గంటలేమి కాదు. మన ఆధ్యాత్మిక జీవితం గురించి, మన రక్షణ, దేవుడిచ్చిన అవకాశాలు, సంఘము ఆలోచన కలిగి ఉండాలి. ఏదైనా క్షణంలో పోగొట్టుకుంటాం. క్షణంలో చచ్చిపోయేవాళ్ళు క్షణంలో బతికిపోతున్నారు. ఆ దేవదూతలు కనుక లోతు భార్యని ఆయన బిడ్డలను అలా పట్టి బయటికి పెట్టకపోతే క్షణంలో ఏమంటారు? అగ్ని గంధకాలకి ఆహుతి అయిపోయింటారు. క్షణంలో చచ్చిపోయేటోళ్ళు ఆ క్షణంలో బతికిపోయినారు. ప్రియులారా, ప్రపంచమంతా కోడే కోస్తా ఉంది ప్రభు రాకడ గురించి. ఈ ఉదయకాల ఆరాధనకు ముందుగా నీ ఆలోచన వైఖరి ఏంటి? ఇంకా ఎంతకాలం? ఇంకా ఎప్పటిదాకా ఈ నిర్లక్ష్యం, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ అలక్ష్యం, ఈ సోమరితనం, ఈ బలహీనత, ఈ లోపం ఇంకా ఎంతకాలం? తరచు దేవుని మాటలు వింటూ ఉన్నావు, మంచిది, పాటించడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. నేను కూడా అదే కోవలో ఉన్నా, పాటిస్తాను. బోధించిన మేము, ప్రకటించే మాకు ఎక్కువ దెబ్బలు తగులుతాయని ప్రభు చెప్పాడు. అడుగడుగున భయపడుతుంటాం, అడుగడుగున మమ్మల్ని మేము సరి చేసుకుంటుంటాం. గనక మీరును ఇదిగో ప్రభు చెప్పాడు, 10 మంది బయలుదేరారు, కానీ అందులో సగాటికి సగం మందే చేరుకోగలిగారు గమ్యం. గనక ప్రభు రాకడ అతి సమీపంగా ఉండగా, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్న నీవు, సంఘ సహవాసంలో ఉన్న నీవు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ క్షణమైనా లాస్ట్లో ప్రభు అన్నాడు కదా, ఆ మాట చూడండి, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు, గనక మీ మెలకువగా ఉండుడే. ప్రభు చెప్పిన మాట, మనలందరినీ మెలకువగా ఉండమన్నాడు. హెబ్రీ పత్రికలో రాసింది కదా, 10వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతాం. ఆ దినము సమీపించిన కొలది మనం ఎలాగ ఉండాలంట? సహవాసములో ఉండాలి. ఈ సహవాసాన్ని కూడా మానొద్దంటున్నాడు. కానీ